హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే అంటేనే ఏదో ఒక నాన్ వెజ్ స్పెషల్ ఉండాల్సిందే కదా. నాన్ వెజ్ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది చికెన్. దాంట్లో స్పెషల్ అంటే బిర్యానీ. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేసాం. సింపుల్గా కర్రీ చేసుకునే టైంలోనే మనకు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బయట చేసే బిర్యానీ టేస్ట్ అండ్ క్వాలిటీతో కంపేర్ చేస్తే మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్. ఒకసారి మనం ఇంట్లో చేసిన బిర్యానీకి అలవాటు పడితే ఏ రెస్టారెంట్ టేస్ట్ కూడా మనకు నచ్చదండి. మా ఛానల్లో ఈ రెసిపీ అనేది ఫస్ట్ వీడియో. ఇలాంటి ఇంకా ఎన్నో నాన్ వెజ్ అండ్ వెజ్ రెసిపీస్ కూడా అప్కమింగ్ వీడియోస్గా పోస్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఫాలో అవ్వండి మా ఛానల్ని. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ స్టార్ట్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అన్ని స్పైసెస్, లవంగాలు, సాజీరా, ఇలాచి, జీలకర్ర, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ అవన్నీ వేసి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేయించిన తర్వాత వాటిని చల్లారే వరకు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ పుదీనా వేసి చిన్న మంట మీద వేయించాలి. కొద్దిగా పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. స్పైసెస్ అండ్ పుదీనా ఇవి రెండు కూడా మిక్సీ చేసుకోవాలి. మనం బిర్యానీ ఏ బౌల్లో అయితే చేయాలి అనుకుంటామో ఆ బౌల్నే తీసుకోండి. దాంట్లో ఫ్రెష్గా కడిగిన చికెన్ వేసి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు, నెయ్యి, నిమ్మరసం, చికెన్కి సరిపడా ఆయిల్ని వేయాలి. ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న స్పైసెస్ అండ్ పుదీనా అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా చికెన్లో వేయాలి. ఇవన్నీ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా చికెన్కి పట్టుకునేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత చికెన్ని ఒక 2 hours మంచిగా మ్యారినేట్ అయ్యేటట్టుగా కలిపి పక్కన పెట్టుకోండి. చికెన్ బిర్యానీ 2 hours మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. టైం లేకపోతే ఒక 1 hour తర్వాత అయినా కూడా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పడం అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి. 2 hours తర్వాత రైస్ అండ్ చికెన్ ఒకటేసారి స్టవ్ పైన ఒక స్టవ్ పైన చికెన్ అండ్ ఒక స్టవ్ పైన రైస్ అనేది పెట్టేసుకోండి. మనకు టైం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. రైస్ కుక్ అయ్యే టైంలో చికెన్ కూడా కుక్ అవుతుంది. రైస్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా సాజీరా, ఒక 2 లవంగాలు అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఎందుకంటే రైస్ టోటల్గా చప్పగా ఉండడానికి మనం రైస్ అనేది యాడ్ చేసుకుంటాం. అందులో చిన్నగా స్పైసెస్ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1 side రైస్ అండ్ 1 side చికెన్ రెండు కూడా కుక్ అవుతూ ఉంటాయి. రైస్ అయితే 70% కుక్ అవ్వాలి, చికెన్ 30% కుక్ అవ్వాలండి. రైస్ ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి చికెన్ 30% ఉడికితే అది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. దాంట్లో రైస్ అయితే 70% ఉడకాలి ఖచ్చితంగా. ఆ రైస్ ఉడికిన తర్వాత 70% ఉడికిందండి, దాన్ని మనం చల్లిబుట్టలో వేసి ఆ నీరంతా కూడా కిందికి వెళ్ళిపోయేటట్టుగా వార్చుకుందాము. ఆ వార్చిన రైస్ అంతా కూడా ఆ ఉడికిన చికెన్లో వేసేయండి. అలా రైస్ మొత్తం వేసిన తర్వాత చికెన్ అండ్ రైస్ కొద్దిగా సమానంగా కలిపేసి మూత టైట్గా పెట్టేసి దానిపైన ఏదైనా బరువును పెట్టేసి హై ఫ్లేమ్ పైన 5 minutes అండ్ 15 minutes లో ఫ్లేమ్ పైన కుక్ చేయండి. తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. ఇప్పుడైతే మీకు రెస్టారెంట్ స్టైల్ అండ్ హోమ్ మేడ్ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ట్రై చేసిన తర్వాత సింపుల్గా టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.